రాజభటులను హడలెత్తించిన ఆ భీకరాకారాన్ని చూసి కేశవుడు ఆశ్చర్యపోయాడు. గబ్బిలానికి మనిషి తల ఉండటం వాడెన్నడూ వినలేదు, చూడలేదు. ఇది వాస్తవమా లేక మాంత్రికుడు కల్పించిన మాయాభ్రమ అని వాడికి అనుమానం కలిగింది. అచ్చా, కేశవా, చూశావా కాలభైరవుడి శక్తి సామర్థ్యాలు? ఇక నీ తండ్రికి రానున్న ప్రమాదం ఏమీ లేదు. రాజభటులు పారిపోతారు. నీ ముసలి తండ్రిని కాపాడే భారం నాది. నీ భుజం మీద ఉన్న అంబుల పొది తొలగించు. మాంత్రికుడి మాటలకు కేశవుడికి ఎంతో కృతజ్ఞతాభావం కలిగింది. తండ్రిని కాపాడాడన్న నమ్మకంతో వాడు అంబుల పొదిని పక్కకు తీశాడుచు. వత్సా, అదృష్టవంతుడివి. నీది అమోఘమైన జాతకం. ఈ దెబ్బకు తిరుగులేదు. మూపు మీద మహారాజయోగాన్ని మోస్తూ పుట్టావు. నీకు ఆవగింజత సంశయం కూడా ఉండకూడదు. ఇప్పుడే తేల్చుకుందాం. కేశవుడు తన భుజాన్ని ముందుకు వంచి పరీక్షించాడు. అక్కడ ఏ విధమైన పుట్టుమచ్చలుగాని గుర్తులుగాని వాడికి కనిపించలేదు. వత్సా, ఆ పుట్టుమచ్చ నీ కంటికి కనబడేది కాదు. ఇదిగో ఈ ఆకు పసరురాయని, నువ్వు కూడా దాన్ని చూడవచ్చు అంటూ ఆ పసరును కేశవుడి భుజానికి రాశాడు. పసరు తగలగానే పడగ విప్పిన నల్లని పాము ఆకారం అక్కడ కనిపించింది. కేశవా, ఇక మనకు వశ్యం కాని శక్తి అంటూ ఏదీ లేదు. కాలభైరవుడు, ఆది భైరవుడు అందరూ మన ఇంటి పాలేళ్లు కాబోతున్నారు అంటూ పెద్దగా మంత్రం జపిస్తూ ఉపాసనా తన్మయత్వంలో కళ్ళు మూశాడు. మాంత్రికుడు కళ్ళు తెరుస్తాడేమో అని కేశవుడు అక్కడే నిలబడ్డాడు. కేశవుడికి హఠాత్తుగా భయం వేసింది. ఒకవేళ వీడు నన్ను కాలభైరవుడికి బలి ఇవ్వడానికి తెచ్చాడేమో అనుకున్నాడు. ఆ అనుమానం రాగానే వాడు తన ఆయుధాల కోసం వెతికాడు. కత్తి, విల్లంబులు గుహ వాకిలి దగ్గర కనిపించాయి. ఒక్క దూకున అక్కడికి వెళ్లి వాటిని తీసుకోవడానికి వంగాడు. ఆగు కేశవా, తొందరపడకు. ఎదురుగా దాదాపు 25 వయసున్న ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. నువ్వెవరివి? ఇక్కడికి ఎలా వచ్చావు? నేను బ్రహ్మదండి మాంత్రికుడి శిష్యుణ్ణి. నేను ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడే ఉంటాను. ఎవరు బ్రహ్మదండి మాంత్రికుడు? ఓయ్ అమాయకుడా, ఆ మాత్రం అర్థం కాలేదా? ఆకాశం నుంచి పడ్డట్టు నువ్వు కనబడేసరికి భయపడ్డాను సుమా. భయపడటం కొంచెం పక్కన పెట్టు. లేకపోతే రానున్న ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంటావు? ఏమిటి రానున్న ప్రమాదం? అప్పుడే వాడికి తనను ఇక్కడికి తెచ్చిన వింత జంతువు గుర్తుకొచ్చింది. దేనికోసం చూస్తున్నావు? ఒక వింత జంతువును ఎక్కి నేనిక్కడికి వచ్చాను. అదేమైందా అని చూస్తున్నాను. యువకుడు పెద్దగా నవ్వాడు. ఆ వింత జంతువును నేనే. నా పేరు జయమల్లు. నా వల్లే నువ్వు ఈ ప్రమాదంలో పడ్డావు కనుక నిన్ను కాపాడటానికి ప్రయత్నిస్తాను. అతడికిప్పుడు భక్తిమైకం కమ్మింది. మనం ఏమనుకున్నా వాడికి వినపడదు. ఎవడి నుంచి ప్రమాదం? వీడి నుంచే. అయితే నేను పారిపోతాను. నన్ను ఆపేదెవరు?
బ్రహ్మదండి చేతిలో పడ్డవాడు తప్పించుకోలేడు. మనం వాణ్ణి హతం చేస్తే తప్ప ఇక్కడి నుంచి ప్రాణాలతో పోలేము. అయితే ఆ పని ఇప్పుడే చేస్తాను. మైకంలో ఉండగానే తల నరుకుతాను. ఆగు. ఇప్పుడు వాణ్ణి చంపితే లాభం లేదు. నువ్వు కొండ దిగి అడవిలోకి పోగానే రాజభటులు నిన్ను వదిలిపెడతారా? రాజభటులను ఆ గబ్బిలం లాంటి రాక్షసుడు అడవిలోంచి తరిమేశాడు కదా. ఈ మాటలకు జయమల్లు పకపకా నవ్వాడు. జాగ్రత్తగా కిందకు చూడు. ఎంతమంది రాజభటులు నీ కోసం అడవిని గాలిస్తున్నారో చూడు. గుర్రాల మీద కాలినడకన రాజభటులు పొదలు వెతుకుతున్నారు. అయితే ఇందాక కాలభైరవుడి కళ్ళలో నాకు కనిపించిందంతా ఒట్టిమాయా? కాక మరేమిటి, నన్ను వింత మృగంగా మార్చి నీ దగ్గరకు పంపిందే వాడు. నిన్ను చిక్కుల్లో పడేలా చేసి ఈ కొండ మీదకు రప్పించుకున్నాడు. నీ కుడి భుజం మీద ఉన్న పడగ విప్పిన సర్పం మచ్చ వాణ్ణి ఆనందంతో పిచ్చోని చేసింది. నీ ద్వారా మాత్రమే వాడు అపూర్వ శక్తులను కైవసం చేసుకోగలడు. ఏమిటా శక్తులు? నాకెలాంటి పరీక్ష పెట్టబోతున్నాడు? కేశవా, ఈనాటి నుంచి మనం స్నేహితులం. ఇద్దరం ఐకమై కలిసికట్టుగా ఉంటే వాడు మనల్నేమీ చెయ్యలేడు. అంతేకాదు, వాడు పొందాలనుకున్న శక్తులు మనమే సంపాదించవచ్చు. నిన్ను వాడు ఏ విధంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాడంటే, జయమల్లు మాట పూర్తి కాకముందే కొండలో పెద్ద ఉరుములాంటి ధ్వని పుట్టింది. ఫెళఫెళమంటూ భయంకరమైన శబ్దంతో కొండ ఊగసాగింది. పెద్ద పెద్ద కొండరాళ్ళు పల్లంలోకి జారసాగాయి. కేశవుడు, జయమల్లు తామున్న చోటు నుంచి దూరంగా పరుగెత్తారు. అమోఘ శక్తి కొండ కుదురు నుంచి కదులుతోంది. దీన్ని పక్షిలా ఎగరవేయగలను. కేశవుడు మాంత్రికుడి ఉన్మాదాన్ని చూసి నిశ్చేష్టుడయ్యాడు. అదుగో చూడండి, రాళ్ళు వాళ్లను ఎలా తరుముతున్నాయో. కేశవుడు, జయమల్లు కొండ దిగువకు చూశారు. భూకంపంలా కొండపైనుంచి పెద్ద పెద్ద రాళ్లు దొర్లుకుంటూ కిందకు వెళ్తున్నాయి. గుర్రాలెక్కిన భటులు ప్రాణభయంతో పారిపోవడానికి ప్రయత్నించారు. రాజభటులు పైకి చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. గుర్రాలెక్కిన భటులు ప్రాణభయంతో పారిపోవడానికి ప్రయత్నించారు. రాళ్ల దాటికి చెట్లు విరిగి పడుతున్నాయి. రాళ్ల తాకిడికి భటులు అడకత్తెరలో చిక్కిన పోకల్లా నలిగిపోతున్నారు. ఆ భయంకర దృశ్యాన్ని చూసి కేశవుడు కళ్ళు మూసుకున్నాడు. బ్రహ్మదండి మాంత్రికుడు ఆ దృశ్యాన్ని చూసి తృప్తిగా తల ఊపాడు. కొద్దిసేపటికి కొండ కంపించడం ఆగిపోయింది. మాంత్రికుడి నిజమైన బలం చూసి కేశవుడికి వణుకు పుట్టింది. బ్రహ్మదండి కేశవుడి వైపు పరీక్షగా చూశాడు. శిష్య శిష్య జయమల్లు
వెంటనే చేతులు కట్టుకుని వినయంగా నిలబడ్డాడు. నా కేశవుడిని మన మచ్చల సింహాన్ని పేర్కొన్నారు. గుహ ముందున్న విరుగుల కొలనులో స్నానం చేయించి తీసుకురా. సూర్యుడు కొండల వెనుక అస్తమిస్తున్నాడు. సూర్యాస్తమయం తర్వాత మనందరం చెయ్యవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అంటూ మాంత్రికుడు అట్టహాసం చేస్తూ గుహలోకి వెళ్ళాడు. వాడు వెళ్ళగానే జయమల్లు కేశవుడి వైపు ఆదుర్దాగా చూశాడు. సూర్యాస్తమయం తరువాత ఏం జరగబోతోందో అని కేశవుడు కలవరపడ్డాడు. మన పథకం ప్రకారం ముందుకు వెళ్దామని జయమల్లు సైగ చేశాడు. ఇద్దరూ కలిసి విరుగుల కొలను వైపు అడుగులు వేశారు. చీకటి పడుతున్న కొద్దీ ఆ కొలను నీరు వింతగా మెరుస్తోంది. ఆ నీటిలో కేశవుడికి తన భుజం మీది సర్పం ప్రతిబింబం కనిపించింది. అసలు ఆ మాంత్రికుడి ఉద్దేశం ఏమిటి? ఈ ఇద్దరు మిత్రులు ఆ రాక్షస మాంత్రికుడిని ఎదిరించి ప్రాణాలతో బయటపడతారా?